అందరికీ నమస్కారం అండి. వాస్తుశాస్త్రం ప్రకారము ఒక వ్యక్తి అదృష్టాన్ని మార్చగలిగిన శక్తి తాబేలు విగ్రహానికి ఉంటుంది. తాబేలు అదృష్టానికి చిహ్నము. తాబేలును మహావిష్ణువు యొక్క దశావతారాలలో ఒకటిగా చెప్తుంటారు. విష్ణువు యొక్క రెండవ అవతారమే తాబేలు. శ్రీ మహావిష్ణువు కూర్మావతార రూపంలో వచ్చి తన అద్భుతమైన మహిమలను ప్రదర్శించినట్లు పురాణ గ్రంథాల్లో చెప్పబడింది. ఇంట్లో పూజా గదిలో తాబేలు విగ్రహాన్ని ఉంచుకున్నట్లయితే చాలా మంచిది. శుక్రవారము లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. వారంలో అన్ని రోజులలో పోల్చుకుంటే శుక్రవారం చాలా శక్తివంతమైనది. ప్రతి శుక్రవారం రోజు విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. విష్ణుదేవుడు ఎక్కడుంటే లక్ష్మీదేవి కూడా అక్కడే కొలువై ఉంటుంది. విష్ణు రూపమైన తాబేలును పూజిస్తే విష్ణువు అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. పూజా గదిలో తాబేలు విగ్రహం లేనివారు శుక్రవారం రోజున తాబేలు విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చుకుంటే అదృష్టం కలిసొస్తుంది. తాబేలు విగ్రహం ఇంట్లో ఉన్నట్లయితే ఎన్నో ప్రయోజనాలున్నాయి. తాబేలు విగ్రహాన్ని ఇంటికి తీసుకురాగానే వెంటనే పూజా గదిలో పెట్టకూడదు. ముందుగా తాబేలు విగ్రహాన్ని కొద్దిసేపు పాలలో ఉంచి నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా చేయటం వలన తాబేలు విగ్రహానికి దైవశక్తి వస్తుంది. తరువాత తాబేలు విగ్రహాన్ని పూజా గదిలో ఉత్తర దిశలో పెట్టుకోవాలి. ఉత్తర దిశలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి పూజా గదిలో ఉన్న తాబేలు విగ్రహాన్ని ఉత్తర దిశలో పెట్టినట్లయితే ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఉంటాయి. పూజా గదిలో ఉన్న తాబేలు విగ్రహానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. మనసులో ఏదైనా కోరికలు ఉన్నట్లయితే అవి త్వరగా నెరవేరాలంటే శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసి మనసులో ఉన్న కోరికను ఒక తెల్ల కాగితం పైన రాసి పూజా గదిలో ఉన్న తాబేలు విగ్రహం దగ్గర పెట్టాలి. ఇలా చేస్తే కోరికలన్నీ కూడా త్వరగా నెరవేరుతాయి. ప్రతిరోజు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు పూజా గదిలో ఉన్న తాబేలు విగ్రహానికి ఒక పుష్పం సమర్పించి నమస్కారం చేసుకోవాలి. పూజా గదిలో ఉండే తాబేలు విగ్రహము ఇత్తడితో తయారు చేసినది కానీ గాజుతో తయారు చేసినది కానీ అయి ఉండాలి. తాబేలు విగ్రహాన్ని పూజా గదిలో పెట్టుకునేటప్పుడు ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. పూజా గదిలో ఉన్న తాబేలు విగ్రహాన్ని ఒక ప్లేట్లో ఉంచి అందులో కొన్ని నీళ్లను పోసి ఉంచాలి. పూజా గదిలో ఉండే తాబేలు విగ్రహము ఎప్పుడూ నీటిలోనే ఉండాలి. ప్రతిరోజు నీటిని మారుస్తూ కొత్త నీటిని పెట్టుకోవాలి. అప్పుడే ఆ విగ్రహానికి ఉన్న శక్తి మరింత పెరిగే అవకాశం ఉంది. నీళ్లు లేకుండా తాబేలు విగ్రహాన్ని ఉంచకూడదు. తాబేలును నీటిలో ఉంచితే ఇంటికి శుభప్రదము. ప్రతిరోజు పూజ చేయలేని వారు తాబేలు విగ్రహానికి నమస్కారం చేసుకొని తాబేలు విగ్రహం పైన పసుపు కుంకాలు వేస్తే రోజు పూజ చేసినంత పుణ్యం లభిస్తుంది. చాలామంది తాబేలు ఉంగరాలు పెట్టుకుంటున్నారు. ఎవరి స్తోమతను బట్టి వారు ఆ లోహాన్ని ధరిస్తూ ఉంటారు. తాబేలు ఉంగరం ధరించటం చాలా అదృష్టంగా భావిస్తారు. తాబేలు ఉంగరం ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. తాబేలు ఉంగరం పెట్టుకోవాలనుకునేవారు శుక్రవారం గనక పెట్టుకుంటే చాలా మంచిది. డబ్బు సమస్యలతో బాధపడేవారు వెండితో చేసిన తాబేలు ఉంగరాన్ని పెట్టుకోవాలి. తాబేలు ఉంగరము ధనాన్ని బాగా ఆకర్షిస్తుంది. చాలామంది ఇళ్ల ముందు తమ ఇంటికి దిష్టి తగలకుండా ఏదో ఒకటి కడుతూ ఉంటారు. ఇంటి గుమ్మం పైన తాబేలు పటాన్ని పెట్టుకుంటే ఇంట్లో ఉన్న దుష్టశక్తులు బయటికి వెళ్ళిపోతాయి. ఎలాంటి దుష్టశక్తులు లోపలికి ప్రవేశించవు. ఇంట్లో ఉన్న తాబేలు విగ్రహము ఎప్పుడూ నోరు తెరిచి ఉండకూడదు. అలా గనక తెరిచి ఉంటే ఇంటికి కలిసి రాదు. ఇలాంటి తాబేలు ఇంట్లో గనక ఉన్నట్లయితే కుటుంబంలో కలహాలు, అశాంతి, ఆర్థిక సమస్యలు వస్తాయి. తాబేలు విగ్రహంతో పాటు పూజా గదిలో తప్పకుండా ఉండాల్సిన ముఖ్యమైన వస్తువు రాగి చెంబు. పూజా గదిలో స్వామివారి ముందు ఒక రాగి చెంబులో నీటిని పోసి ఉంచినట్లయితే చాలా మంచిది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తి రాగి కలశంలో ఉంటుంది అంటారు. పూజ పూర్తయిన తర్వాత రాగి కలశంలో ఉన్న నీటిని ఇంట్లో ఉన్న అందరూ తీర్థంగా స్వీకరించాలి. వాస్తుశాస్త్రం ప్రకారము నెమలిక పూజా గదిలో ఉన్నట్లయితే ఇంట్లో సంపద బాగా పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు రావాలంటే వ్యాపారం చేసే దుకాణంలో తాబేలు విగ్రహాన్ని పెట్టుకోవాలి. అలాగే ఉద్యోగంలో సక్సెస్ కోసము ఆఫీసులో తాబేలు బొమ్మను పెట్టుకుంటే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. పిల్లలు విద్యావంతులు కావాలంటే పిల్లలు పడుకునే గదిలో తాబేలు విగ్రహాన్ని పెట్టాలి. అప్పుడు పిల్లలకు జ్ఞాపక శక్తి పెరిగి మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి. ఇంటికి వాయువ్య మూలలో తాబేలు విగ్రహాన్ని పెడితే పితృదేవతల ఆశీర్వాదము ఇంటిపైన ఉంటుంది. తాబేలు విగ్రహం ఇంట్లో ఉన్నట్లయితే
ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. రాత్రి నిద్రపోయే ముందు పూజా గదిలో ఉన్న తాబేలు విగ్రహాన్ని చూసి నిద్రపోవాలి. ఇలా చేస్తే ఎలాంటి పీడకలలు రాకుండా మంచి నిద్ర పడుతుంది. వేల సంవత్సరాలు జీవించే తాబేలుకు పురాణ గ్రంథాలలో చాలా ప్రముఖమైన స్థానం ఇవ్వబడింది. ఏ ఇంట్లో అయితే తాబేలు విగ్రహం ఉంటుందో అలాంటి ఇళ్లలో డబ్బు సమస్యలు ఉండవు. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొల్పబడతాయి. ఏవైనా వాస్తుదోషాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయి. అయితే జీవించి ఉన్న తాబేలును ఇంట్లో పెంచుకోకూడదు. జీవం ఉన్న తాబేలు పెంచుకుంటే ఇంటికి వాస్తుదోషం పడుతుంది. సజీవ తాబేళ్లను మాత్రము ఇంట్లో ఎప్పుడూ పెంచుకోకూడదు. ఈ వీడియోలో చెప్పిన విధంగా పూజా గదిలో తాబేలు విగ్రహాన్ని పెట్టుకున్నట్లయితే సకల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.